తెలంగాణలో ఉదయం 10 గంటల నుండే బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పగటిపూట ప్రజలు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో 44 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మరో 3-4 రోజులు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలుపుతోంది. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. మాడు పగిలిపోయే విధంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని 11 జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు పట్టణాల్లో అటు పల్లెల్లో పగటిపూట ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఏప్రిల్ 27 శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే రానున్న 3-4 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని, పగటిపూట ఇళ్లకే పరిమితం కావాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఎండల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండలో తిరగకూడదని అంటున్నారు. పగటిపూట ఎక్కడ చూసినా రహదారులు, రోడ్లు అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రజలంతా ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని మేము కూడా మా SM టీవీ ఛానల్ తరపున కోరుకుంటున్నాము. మంచి తాజా వార్తలతో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.